మరి మైనారిటీ స్టేటస్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్లో, అట్లాగే ముస్లిం మెడికల్, డెక్కన్ మెడికల్ కాలేజ్ అన్నిట్లో కానీ హిందూ దళితులకు ఏమన్నా వాళ్ళ దాంట్లో ప్రత్యేకమైన వస్తువులు ఏమన్నా వస్తాయా, మైనారిటీ స్టేటస్ బెనిఫిట్లు ఏమన్నా వస్తాయా? మాకు రావు. అంటే దళిత క్రైస్తవులు ఏం చేస్తున్నారు? బీసీసీ రిజర్వేషన్లు పొందుతున్నారు, దాని తర్వాత మైనారిటీ స్టేటస్ వాళ్ళకు వచ్చేటటువంటి పథకాలన్నీ పొందుతున్నారు. దళిత హిందువులకు ఉన్నటువంటి ఏకైక మార్గం అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ అన్ని వర్గాల వాళ్ళు, ఇది ఒక ఒడంబడిక. రిజర్వేషన్స్ అన్నది ఒక ఒడంబడిక, ఒకరి ఆస్తి కాదు, మందకృష్ణ ఆస్తి కాదు, దళితుల ఆస్తి కాదు, ఇంకొకరిది కాదు. అన్ని వర్గాల వాళ్ళు రాజ్యాంగంలో పార్లమెంట్లో పాస్ అయినటువంటిది. ఎటువంటిది? అవకాశాలు. ఇందాక ముందు మాట్లాడుతూ ఏదో చెప్పారు, అవకాశాలు లేవు కాబట్టి ఇచ్చారు. చదువుకునే అవకాశం ఉండేది కాదు దళితులకి, అందుకోసం ఇచ్చారు. ఉద్యోగం చేసుకునే అవకాశం ఉండేది కాదు, అందుకోసం ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ పాయింట్కి వద్దాం. దళిత హిందువులకి బీసీసీలో అవకాశాలు లేవు, మన మైనారిటీ స్టేటస్లో అవకాశాలు లేవు. ఉన్న ఏకైక స్వాతంత్రం వచ్చినటువంటి 70 సంవత్సరాల పైసలకు ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్ల ఇంప్లిమెంటేషన్లో నిజమైన దళితులకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు అన్నీ కూడా పొందుతున్నటువంటి వారు ఎవరు? దళిత క్రైస్తవులు. ఇందాక మా చింతస్వామి గారు చెప్తూ ఆగిపోయినారు, దాన్ని కొనసాగింపుగా నేను చెప్తున్నా. తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ స్టేట్లో ఉర్దూ మీడియం, నవాబు రాజ్యం అన్న ఉర్దూ మీడియం, ఇంగ్లీష్. తెలుగు భాషా ఉద్యమాలు చాలా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ కాదు, మద్రాసులో కలిసినటువంటి రాష్ట్రం, దాంట్లో అక్కడ బ్రిటిష్ సామ్రాజ్యం. అక్కడ వాళ్ళందరూ ఇంగ్లీష్ నేర్చుకున్నారు, ఇక్కడ వాళ్ళందరూ ఉర్దూ నేర్చుకున్నారు. అయితే ఇక్కడ ఉర్దూ మీడియం ఉంది కాబట్టి మా నాన్నగారు కూడా ఉర్దూ మీడియం నేర్చుకున్నారు, కానీ కొంచెం ఎక్కువగా నేర్చుకున్నారు, ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నారు ఆయన. మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత, అంటే హైదరాబాద్ స్టేటు మరియు ఆంధ్ర ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత అప్పుడు ప్రాంత వ్యత్యాసాలు లేవు కాబట్టి ఏం జరిగింది? ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లు పెట్టారండి. ఇది నేపథ్యం అందరికీ చాలామందికి తెలియాలి. సూక్ష్మంలో పోతేనే మీకు మోక్షం వస్తుంది, తెలుస్తుంది, విషయం తెలుస్తుంది. దీని బేస్నే జరిగింది. ఏం జరిగింది? ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లు జరిగినప్పుడు ప్రాంతంలో అన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కూడా ఇంగ్లీష్లో నిర్వహించారు. అప్పుడు ఎవరికి అవకాశాలు వస్తాయి? అప్పుడు అందరు కూడా దళిత క్రైస్తవులు ఎవరైతే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నారో, ఇంగ్లీష్ నేర్చుకున్నటువంటి ప్రావీణ్యం కలిగిన వారు, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ ఉద్యోగాలు, అన్ని ఉద్యోగాలు కూడా మెజారిటీ ఉద్యోగాలు 90% ఉద్యోగాలు వాళ్ళకు వచ్చాయి. కాకి మాధవరావు గారు క్రిస్టియన్, ఇప్పుడు బౌద్ధం అని చెప్తారేమో నాకు తెలియదు. భరత్ భూషణ్ గారు క్రిస్టియన్, చాలా మంచి ఆయన, నాకు చాలా గౌరవం ఉంది ఆయన అంటే. అట్లాగే మీకు అడిషనల్ డీజీపీ కె బాబురావు గారు క్రిస్టియన్, కొప్పుల రాజు గారు క్రిస్టియన్, గాలి వినోద్ కుమార్ గారు చాలా దాంట్లో పాల్గొంటారు, క్రిస్టియన్, క్రైస్తవ దండోర పెట్టుకున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే ఇంకో మాట చెప్తా, 80% 90% దళిత హిందువులకు చెందాల్సినటువంటి రిజర్వేషన్లు దళిత క్రైస్తవులకు పోతుంటే 80 సంవత్సరాలుగా ఏం జరిగింది? కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఆర్, ప్లీజ్ మార్క్ మై వర్డ్స్, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఆర్ ఓవర్ రిప్రజెంటెడ్ మోర్ అండ్ అబవ్ దేర్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ద సొసైటీ. దే ఆర్ ఓవర్ రిప్రజెంటెడ్. తమాషా ప్రకారమే కదా మనం ఇచ్చుకోవాల్సింది పరిస్థితి. సో ఇప్పుడు మన మాలమాదిగలకు వర్గీకరణ ప్రకారం ఆ ప్రకారం ఇస్తున్నారు. నన్ను కొంచెం ఒక నిమిషం ఉండి, అంతకంటే ఎక్కువ తీసుకోండి నేను. ఇంపార్టెంట్, ముఖ్యం దాని గురించే చర్చ కాబట్టి. బీసీసీలో కూడా ఉమ్మడి రిజర్వేషన్లు ఉండేవి, అది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నప్పుడు బీసీలు అందరూ స్వతహాగా మాట్లాడుకొని దాన్ని ఏబీసీలుగా వర్గీకరించారు. అదే నేపథ్యం. సమ్మగారు నాన్నగారికి అదే చెప్పారు. ఉద్యోగం పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ ఉన్నప్పుడు ఉద్యోగాలు రావటం లేదు, ఒకే వర్గం వారు వస్తున్నారంటే బీసీసీలో కూడా ఉమ్మడి రిజర్వేషన్లు ఉండేవి. వర్గీకరణ దామాషా ప్రకారం జరిగింది, స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళు చర్చించుకొని చేసుకున్నారు. వర్గీకరణ సెంట్రల్ సబ్జెక్ట్ కాబట్టి 30 సంవత్సరాలు పట్టింది. నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో అవతార పురుషుడు మహానుభావుడు నరేంద్ర మోదీ గారు వర్గీకరణ సాధ్యం చేశారు. ఇప్పుడు మేమందరం ఏకమైపోయినాం, మాకేం సమస్యలు లేవు. మాదిగలందరం ఏకమై, హిందూ దళితులు ముఖ్యంగా ఏకమైపోయినాం. నిన్ను మందకృష్ణ మాదిగ్ గారు మహానుభావుడు అవతార పురుషుడు నరేంద్ర మోదీ గారు హక్కున చేర్చుకొని ఆప్యాయంగా ఛోటాబాయ్ అని చెప్పి కౌగలించుకుంటే మీరు ఈ రకంగా నరేంద్ర మోదీ గారికి రిటర్న్ గిఫ్ట్ ఏమో ఇవ్వాలా, దాన్ని లేకపోతే వెన్నుపోటానాలా నాకు తెలియదు. మీరేదో ఆయన్ని ఇరుక్కున పెడుతున్నాను అనుకుంటున్నారు, కానీ
ఇదిగో ఇంతమంది సైనికులు ఉన్నారు ఇక్కడ స్టూడియోలో, బయటకు అంతకు మించిన సైనికులు ఉన్నారు. ఖచ్చితంగా నిజమైన దళితులకు మాత్రమే రిజర్వేషన్స్ రావాలన్నది రాజ్యాంగం చెప్తుంది, క్రైస్తవం కూడా చెప్తుంది. పార్లమెంట్లో ఆయన ఏం చెప్తున్నాడండి, పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు అగ్రవర్ణాలు మాత్రమే ఉన్నారు అని చెప్పారు, అందుకే మా రిప్రజెంటేషన్ లేదని చెప్పారు. ఇంకో మాట చెప్పారు, ఇది ముఖ్యం, మీకు చెప్తాను ఏం చెప్పాడు ఆయన. దాంట్లో కూడా విభజించే ప్రయత్నం చేశారు. బ్రదర్ అనిల్ కుమార్ గారు కానీ, పగడాల ప్రవీణ్ కానీ, ఇంకొకరు కానీ, వాళ్ళందరూ అగ్రవర్ణాలు, కేఏ పాల్ కానీ, వాళ్ళు వేల కోట్ల ఆస్తిపరులు, వాళ్ళ జోలికి పోవడం లేదు మీరు, మా కేవలం పేద దళిత సైకిల్ దొక్కేటటువంటి దళిత క్రైస్తవులు మీదికి వస్తున్నారని చెప్పారు. మత ప్రచారం వాళ్ళు చేస్తారు, మా పాస్టర్లు చేయరు అని చెప్పారు. అబద్ధం. మత ప్రచారం చేసేది దళిత పాస్టర్లు మాత్రమే. చిన్న చిన్న గృహాల్లో చిన్న చిన్న చర్చిలు పెట్టుకొని, గ్రామాల్లో చర్చిలు పెట్టుకుని దశమ భాగం పొందేటటువంటి వాళ్ళందరూ పాస్టర్లు, వాళ్ళందరూ దళితులు. నిజంగానే మాల చర్చ్ ఉంది, మాదిగ చర్చ్ ఉంది, చౌదరి చర్చ్ ఉంది, రెడ్డి చర్చ్ ఉంది, అక్కడ పోయి పోరాడు. మీరు అంటరాని తనం లేదు కాబట్టి రిజర్వేషన్ మీకు ఇవ్వలేదు. క్రైస్తవంలో చేరితే అంటరానితనం ఉందా? మీరు క్లారిటీ ఇవ్వండి. మీరు కాదు క్లారిటీ ఇవ్వాల్సింది, వాటికన్ పోప్ గారు ఇవ్వాలి. అక్కడ ఉందా? కులం క్రైస్తవంలో ఉందా? అప్పుడు ఇవ్వాలి. నువ్వేదో పట్ల దానికి పూజ చేసుకొని బాధ్యత తీసుకొని మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు. దళిత హిందువులకి ఇప్పటివరకు అన్యాయం జరిగింది. ఇంకో మాట చెప్తున్నా, ఆ దళిత క్రైస్తవులకు దాన్ని లీగలైజ్ చేస్తే కనుక అందరూ మతం మారిపోయి క్రైస్తవులను చేద్దామని చెప్పేసి ఆ ఉద్దేశం. ఇది సరైనది కాదు. సరే, మనం చాలాసేపు మేము వ్యతిరేకం కాదు. ఎలాంటి ఇప్పుడు కసబ్ ఉన్నాడండి, ఆయన ముస్లిమే, అలాంటి వారిని దేశద్రోహి అన్నాము. కలాం గారు లాంటి మహాత్ములకి చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. అలాగే ఇలాంటి దుశ్చర్యలు చేస్తున్నటువంటి, ఇప్పుడు వారు చెప్పారు ఏంటంటే, అటు యేసుకు మోసం చేస్తూ ఇటు స్వార్థానికి వాడుతున్న వారిని దుయ్యబడుతున్నాము. కాటన్ దొర లాంటి మహాత్ములకు నమస్కారం చేస్తున్నాం. ఖచ్చితంగా ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ ఆస్వాదించడమే. హంస పాలన మాత్రమే స్వీకరిస్తుంది, నీళ్ళను వదులుతుంది. హైందవ ధర్మం అదే చెప్తుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే, మందకృష్ణ మాదిక్ గారికి, అయ్యా మీకు ప్రతిసారి మేము వీడియోల రూపంలో తెలియజేస్తున్నాం, పద్మశ్రీ అవార్డు గ్రహీతగా, అది మీరు ఎంఆర్పిఎస్ అనే ఆ ఆర్గనైజేషన్ బేస్గా మాట్లాడితే, మీరు మాట్లాడడం ఒక పద్ధతిగా మాట్లాడండి, ఒక కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ. ఇలా చేయడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇక్కడ వేదికలో ఉన్న పెద్దల ప్రతి ఒక్క అభిప్రాయంతో ఖచ్చితంగా మేము ఏకీభవిస్తూ ఉన్నాము. దానితో పాటు దళితుల హక్కుల సాధన కోసం మేము ముందుకు వెళ్ళడంతో పాటు మరొక కీలకమైన విషయం ఏంటంటే, ఎందుకంటే మా చింతాస్వామి గారు సోదరులు ఇంత కీలకమైన ప్రకటనలు చేసిన తర్వాత, ఇంత స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా ఇంత నిర్భయంగా నిజం చెప్పిన తర్వాత నేను కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే, ఒక ఉద్యమకారుడిగా నా ప్రస్థానం ప్రారంభమైన తర్వాత నేను ఆ సమయంలో లెఫ్ట్ టు రైట్ అందరితో కలిసి ఉన్నాం. తర్వాత బ్రాహ్మణ జేఏసీ చైర్మన్గా నేను రథయాత్రలు చేస్తున్న సమయంలో, ఇప్పుడు మీరు అన్నటువంటి కురుగ్రామం అక్కడ దళితుల అర్చకులకి కూడా సన్మానాలు చేశాం. ఇప్పుడు హిందూ విరాట్ పరివార్, బ్రాహ్మణ విరాట్ పరివార్ వ్యవస్థాపకుడిగా భారతదేశం, నేపాల్ రథయాత్ర చేస్తున్న వ్యక్తిగా నేను ఒకటే ఏంటంటే, బ్రాహ్మణులలో కానీ ఎక్కడైనా కానీ అగ్రకుల ఆధిపత్యం, మేము అగ్రకులమనే ఆ ఆధిపత్య పోకడలున్న వాళ్ళని ఖచ్చితంగా వారి పట్ల ఎలాంటి సంకుచితత్వం లేకుండా ఖచ్చితంగా వారిపైన ఒక విప్లవాత్మకమైన పోరాటానికి మేము ముందుంటాము. దానితో పాటు ఎక్కడ అది ఏ కులంలో అయినా, కేవలం బ్రాహ్మణ అని కాదు, ఎక్కడ జరిగినా కానీ ఆ పోరాటంలో ముందుండడంలో ఏమాత్రము అసలు ఎలాంటి సందేహం లేదు. అలాగే సమరసత కోసం ఈ వేదిక, మీరు ఇచ్చిన ఈ అవకాశము, మేము పెట్టిన ప్రపోజల్కి, వ్యక్తిగతంగా నేను పెట్టిన ప్రపోజల్కి సివిఆర్ వాళ్ళు ఇచ్చిన ఈ అవకాశానికి, ఇది ఇక్కడి మట్టుకే కాకుండా సమాజంలోకి తీసుకెళ్తాం. మేము మా హిందూ దళితులతో, అసలు దళితులు అనేది త్యాగ చరిత్రలు మాత్రమే దళితులు. ఆ త్యాగ చరిత్ర ఉంది కేవలం హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళకే, వేరే ఇక్కడ దళితులు లేరు. దళితులు అంటే మా వాళ్ళే. వజ్రము ఏంటి, గోల్డ్ చాలా ఉంటుంది, అలాగే నకిలీ వజ్రాలు చాలా ఉంటాయి. వజ్రాలు మా దళితులు మా హిందుత్వంలోనే ఉంటారు. దళితులు అంటే కేవలం హిందువులే. చక్కని వ్యాఖ్య మీరు అన్నట్టుగా. యాజ్ ఎ లాయర్ మీరు చెప్పండి మోహన్ గారు, అందరూ ఇంతమంది ప్రముఖులు మాట్లాడినా, ఎంతెంతో వెనక అనుభవం ఉంది, పోరాటాలు చేసిన అనుభవం ఉంది, ఇంతమంది మాట్లాడినా దాని తాలూకు అవగాహన ప్రజల్లోకి వెళ్ళటం లేదన్నది మాత్రం వాస్తవం. ఎవరైతే వీళ్ళు ప్రభావితం చేస్తారు అనుకుంటామో అలాంటి వ్యక్తులైతే పక్కదారి పట్టిస్తున్నారు అన్నది కూడా మీ వ్యాఖ్యల్లో అర్థమైంది. అది మత ప్రచారకులు కావచ్చు, లేకపోతే ఒక సంఘాన్ని నడిపించే వాళ్ళు కావచ్చు. వీటన్నింటికి తోడు
ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియా పాత్ర ఎంత ఉంది ఈ కుల వివక్ష నిర్మూలనలో? నిజంగా మీడియాలో కూడా ఈ కుల మతాలు అనేవి వెళ్ళిపోయాయా? పూర్తి స్థాయిలో ప్రజల్లో అవగాహన తీసుకువెళ్ళే విషయంలో మీడియా కూడా ఫెయిల్ అవుతుందా? మీడియా పాత్ర గురించి ఏం చెప్తారు? అంటే నేను అడ్వకేట్గా ఉండి మీడియాను విమర్శించడం కానీ లేదా మీడియా గురించి మాట్లాడడం కానీ బాగోదు. బట్ స్టిల్ మీడియా అనేది ఎవరి ఎజెండాలో వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఈ భారతదేశ నిర్మాణంలో మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్గా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థగానే భావించాలి మనం దాన్ని. ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియాలో కూడా కొన్ని సందర్భాలలో కులపరమైనటువంటి మతపరమైనటువంటివి అంటే ఈ మతపరమైనటువంటి అపీజ్మెంట్ పాలిటిక్స్కి కూడా కొన్ని కవర్ చేస్తూ ఇట్లాంటి వేయడం కొంచెం బాధాకరంగానే ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ చాలా వరకు మీడియా మాత్రం కుల వివక్షతలను ఎక్కడెక్కడ ఎండగట్టడము, మతపరమైనటువంటి అంశాలను మాత్రం టచ్ చేయకపోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అది కూడా హిందువులకు ఇబ్బంది కలిగినప్పుడే మతపరమైనటువంటి విషయాలు మీడియా అనేది టచ్ చేయకుండా ఉండడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దానిపైన మీడియా ప్రముఖులు, మీడియా పెద్దలు, మీడియాలో ఉన్నటువంటి అనుభవజ్ఞులు దానిపైన కూడా దృష్టి సారిస్తే బాగుంటుంది. ఇంకోటి నేను ఈ యొక్క సమరసత అంశానికి సంబంధించినటువంటి విషయాలపై నేను చివరికి ఒక మాట చెప్పాను. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎక్కువ శాతము మనకు కావాల్సింది ఇక్కడ రెండు. ఒకటి గౌరవము, రెండు జ్ఞానము. ఏంది గౌరవము జ్ఞానం అంటే నేను చెప్పదలుచుకుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్పినటువంటి విషయాలలో చరిత్రలో కానీ లేదా మన పురాణాలు ఇతిహాసాలలో కానీ ఎక్కడ కూడా కుల వివక్షతలు అంటరానితనం అనేది లేదు. ఓకే, దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి సంఘటనలు కానీ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. కానీ గ్రౌండ్లో మాత్రము అంటరానితనము వివిధ రూపాల్లో ఉంది, అస్పృశ్యత కూడా కొన్ని రూపాల్లో నడుస్తుంది. దేవాలయాల్లో ఇప్పటికి కూడా కులాల మధ్యలో వైరుధ్యాలు నడుస్తున్నాయి. మరి రెండిటికి పొంతన కుదురుతలేదు. ఈ పొంతన కుదరాలంటే మనకు కావాల్సింది రెండు. ఒకటి గౌరవము, రెండు జ్ఞానం. గౌరవం ఏమిటి? పనిని గౌరవించే విధానం. పనిని గౌరవించే విధానం ఏ రోజైతే వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఇప్పుడు మేము అడ్వకేట్ ప్రొఫెషన్ మాది, నాది మెదడుతో నా ప్రొఫెషన్ నేను చేస్తాను, మెదడు గొప్పది. మీరు మీడియా ప్రొఫెషన్ మీరు నాలుకతో చేస్తారు, నాలుక కన్నా మెదడు గొప్పది అంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మన ఇద్దరం కన్నా వాళ్ళు కెమెరా హ్యాండ్లర్స్ ఓన్లీ కాళ్ళు చేతులు వాడతారు, మన ఇద్దరి కన్నా వాళ్ళు ఇంకా మనకన్నా చిన్న, వాళ్ళు గొప్ప, మనమే గొప్ప వాళ్ళకంటే వాళ్ళు ఊరుకుంటారా? అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ పని చేసినా